హాయ్ హలో అండి, నేను మీ బషీరాని బషీరా వ్లాగ్స్. ఈరోజు ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది చిన్నపిల్లలు తినేది, బాగా ఇష్టంగా తింటారండి, కారపూస. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూంచుతాను రండి. బియ్యపిండి అరకేజీ తీసుకున్నానండి. నేను పావు కేజీ శనగపిండి తీసుకున్నాను. వెన్నపూస ఒక చిన్న కప్ అంతండి. వాము 50 గ్రామ్స్, దీన్ని మిక్సీలో క్రష్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడినంత. ఒక చిన్న స్పూను జీలకర్ర, చిన్నది అల్లం ముక్కండి, ఒక 5 పచ్చిమిర్చి, ఒక స్పూను కారం అండి. ఫ్రై కారపూస చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అండి. ముందుగా ఈ వరిపిండిని శనగపిండిని రెండు కలిపి మంచిగా మనం జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఈ మిర్చి అల్లం ముక్క జీలకర్ర తీసుకున్నాం కదా, వీటిని మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. అల్లం పచ్చిమిర్చి జీలకర్ర 3 కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ వామును కూడా కొంచెం లైట్గా ముందే మిక్సీలో క్రష్ చేసుకున్నానండి, వాము లాగా ఉంచకుండా. ముందుగా అరకిలోకి స్పూన్ చొప్పున, ఒక స్పూను పావు కేజీ ముప్పావు కేజీ కదా మొత్తం, హాఫ్ స్పూను, ఒక స్పూనున్నర వేస్తున్నానండి. కారం కూడా అంతేనండి, 1 స్పూను అంటే చిన్న స్పూన్ ఇది, 1 స్పూన్ వేసి హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తాం కాబట్టి 1.5 స్పూన్ వేసాను. వాము క్రష్ చేసుకున్న వాము వేస్తున్నానండి. ఈ వెన్నపూసను కూడా వేస్తున్నానండి ఇందులో. పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ పట్టాను కదా, ఇది కూడా వేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు మనం వాటర్ పోయకుండా ముందు దీన్ని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. చూసారా, కొంచెం ఇలా అంటే ఇలా రావాలి, వస్తే మంచిగా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకుందామండి. కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోస్తే పలసన అయిందంటే మళ్ళీ బాగోదండి, నూనె ఎక్కువ పీల్చేసిద్ది. చూసారా, మరీ గట్టిగా కాదండి, మరీ పలసగా కాదు. ఇది మామూలుగా మనం ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా అంటే స్మూత్గా వెళ్ళిపోవాలండి. ఏలు గట్టిగా వెళ్ళిందంటే ఇంకొంచెం గట్టిగా ఉందని, ఈ మాత్రం అయితే చాలండి. దీన్ని ఇప్పుడు మొత్తం దగ్గర కానీ దీని మీద తడిగుడ్డేసి ఒక ½ అన్ అవర్ నానబెడదామండి, పక్కన పెడదాం. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఆయిల్ పోస్తున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చండి. ½ అన్ అవర్ నాని చూసారా ఎంత బాగుందో, మెత్తగా అయిపోయిందండి. దీన్ని మనం తడి చేత్తో వేసుకోవాలి, గట్టిగా కాకుండా. మనం చెయ్యిని తడుపుకొని మధ్యలో ఇలా తడుపుకొని తీసుకోవాలండి. క్లాత్ మొత్తం ఇట్లా ఒక పక్కకు తీసుకొని ఉంచుకోవాలి, మొత్తం ఒకేసారి తీయకూడదు, ఎండిపోయిద్దండి పిండి. ఇలా తీసుకొని మనకు అవసరమైనంత తీసుకొని ఇందులో వేసుకొని నొక్కుకోవాలి. చూసారా, ముందు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందామండి. కొంచెం చిన్నగా వేసి, కాగలేదండి, ఇంకా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత వేద్దాం.
చూసారా, తక్కువ టైంలో ఎంతో రుచికరమైన కారపూస జంతికలు. మనకి ఏ మోడల్లో కావాలంటే ప్లేట్లు మార్చుకోవటమేనండి, అదే పిండితో చేసుకోవచ్చు. 4 రకాలు చేసామండి మేము. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ జంతికలు కారపూస మనం ఒక 20 నిమిషాలు కష్టపడితే అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.